ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇచ్చోడ మండలం ధరంపూరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులపై విష ప్రయోగం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థులు తాగే వాటర్ ట్యాంక్ లో విషం కలిపారు దుండగులు. అంతేకాదు మధ్యాహ్న భోజనంకు సంబంధించిన వంట సామాగ్రికి పురుగుల మందు పూశారు. అయితే పురుగుల మందు వాసన రావడంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయురాలు స్కూల్ ఆవరణలో పురుగుల మందు డబ్బాను గుర్తించారు. వెంటనే అలర్ట్ అయి విద్యార్థులను నల్లాల వైపు వెళ్లనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే మధ్యాహ్న భోజనం తయారీని కూడా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. విష ప్రయోగం నుంచి 30 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ప్రధానోపాధ్యాయురాలు ఫిర్యాదు చేయగా వాటర్ ట్యాంక్ లో విషం ఎవరు కలిపారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. డీటెయిల్స్ మనకు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పోలీసులు ఏమంటున్నారు, అసలు ఏం జరిగింది? ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వరుసగా 2 రోజులు సెలవులు రావడం, 13, 14వ తేదీ సెలవు రావడంతో అగంతకులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో మధ్యమత్తులో విద్యార్థులు ఏదైతే స్కూల్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఉందో తాగునీటికి సంబంధించి అందులో విషం కలిపారు. దాంతో పాటు వంట సామాగ్రి సైతం విషం సంబంధించిన కెమికల్ పోయడం జరిగింది. అయితే నిన్నటి రోజు వంట చేసే సమయానికి సంబంధించి ఈ సమయంలోనే ఇదంతా కూడా గుర్తించారు పాఠశాలకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా. అయితే గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలకు సంబంధించిన వాటర్ ట్యాంక్ లో విష ప్రయోగ యత్నం చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. 30 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. వీరికి మధ్యాహ్నం పూట భోజనం పెట్టాల్సి ఉంటుంది. అయితే అదే సమయంలో గుర్తించడం కారణంగా సిబ్బంది హెచ్ఎం కూడా అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అసలు విష ప్రయోగానికి సంబంధించి ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారనే విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఒకరోజు ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. నిన్నటి రోజే ఇది వెలుగు చూసినప్పటికీ పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒకరు ఇద్దరు ఈ గ్రామానికి సంబంధించిన వారు మధ్యమత్తులో విష ప్రయోగం జరిపి ఉంటారని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు ఇద్దరిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే 30 మంది అభంశుభయం ఎరని చిన్నపిల్లల పైన విషం నీటిని అందించే ప్రయత్నం చేయడం అనేది కొంత కలకలం మాత్రం రేపుతుంది. అయితే దీనిపై సీరియస్ గా స్పందించిన పోలీసులు నిన్నటి రోజు ఇద్దరుని అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. మరో గంట రోజుల్లో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా పాఠశాలకు సంబంధించి స్టూడెంట్స్ అంతా కూడా చిన్నపిల్లల్ని ఏదైతే పాఠశాల హెచ్చ ముందు విష ప్రయోగం సంబంధించిన యత్నం జరిగిందని గుర్తించిన వెంటనే తాగునీటికి సంబంధించిన కానీ వాటర్ ట్యాంక్ వైపు కానీ వంటశాల వైపు కానీ వెళ్ళకుండా జాగ్రత్త పడ్డారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున చర్చ